నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టికల్ 370 రద్దుతో లాభపడిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. పార్లమెంటులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి. 6 నెలల పాటు యువత పోటీ పరీక్షలపై దృష్టి పెడితే ఉద్యోగం ఖాయం. పీర్జాదిగూడ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి. రేపటి నుండి తెలంగాణలో ఒంటిపూట బడులు. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన. పరీక్షల షెడ్యూలుపై రేపు స్పష్టత ఇస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 16 నుండి 12 నుండి 14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ టీకా. 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వార్తల్లోని వివరాలు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లాభపడిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర పాలిత ప్రాంతానికి బడ్జెట్ గ్రాంట్లపై లోక్సభలో డాక్టర్ సింగ్ మాట్లాడుతూ అవినీతి నిరోధక చట్టం, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు, బాల్య వివాహ చట్టం, వరకట్న నిరోధక చట్టం అమలుకు 370 రద్దు చేయడం ద్వారా తలుపులు తెరిచాయని నొక్కి చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతంలోకి 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, స్థానికంగా అభివృద్ధి చేసేందుకు 10,000 కోట్ల రూపాయలను నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు. 2010లో 4,089గా ఉన్న చొరబాటు గత ఏడాది 77కు తగ్గిందని డాక్టర్ జితేంద్ర సింగ్ హైలైట్ చేశారు. अप्रिशिएट इफ आई जस्ट करेक्ट हिज फिगर्स. वो कह रहे थे कि बाहर से कोई निवेश नहीं हुआ. ऑफिशियली मोर देन ₹50,000 crore has already been invested in Jammu and Kashmir, and leading houses including the Apollo corporate in the medical sector, Haldiram, and so many leading houses have already put in their investments over there, and it's in the process of acquirement of land, etc. And now the question is why these means of livelihood were not made available in Jammu and Kashmir, even in spite of the fact they were available in the rest of the country. Especially after 2016, Stand Up India, Startup India movement started in a big way. Again, Prime Minister Modi announced it from the Red Fort. Why didn't it pick up in Jammu and Kashmir? Because the atmosphere was created in such a way that they live in a cocoon, they are not given exposure from outside world, and then you can thrive in that atmosphere. और उल्टा ना कोई रिक्रूटमेंट रूल था, ना कोई प्रोसेस था. जो सरकार आती अपनी मनमानी से नियुक्तियां करती गई. वी हैव अबाउट 1 lakh डेली वेजर्स नाउ, एंड गवर्नमेंट इज सीरियसली वर्किंग ऑन दैट, बोथ द होम मिनिस्ट्री एट द सेंटर एंड द लेफ्टिनेंट गवर्नर्स ऑफिस, टू फाइंड आउट अ सोल्यूशन हाउ बेस्ट टू एड्रेस देयर प्रॉब्लम. बिकॉज वो ठगा गया, उनका अपना तो कोई कसूर नहीं है. యుక్రెయిన్ సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా దేశంలో ఇంధన డిమాండ్ను తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఇంధన ధరలను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రష్యన్ ఫెడరేషన్ను సంప్రదించిందని, అనేక అంశాలపై చర్చ జరుగుతోందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అనేక అంతర్జాతీయ, జాతీయ అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయని అన్నారు. వినియోగదారులకు ఊరట కల్పించేందుకు గత నవంబర్లో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని అన్నారు. 9 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న సుంకాలను తగ్గించలేదని చెప్పారు. ఇటీవలి కాలంలో అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పెరిగిన ధరలతో పోల్చితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయని వివిధ దేశాల తులనాత్మక గణాంకాలను కేంద్ర మంత్రి వివరించారు. कि सरकार का कोई इस प्रोसेस पे कब्जा नहीं है. अगर कब्जे की बात होती है, जब एडमिनिस्ट्रेड प्राइस मैकेनिज्म था 2010 तक, जून 2010 तक पेट्रोल पे, जब डीरेगुलेशन हुई, डीरेगुलेशन के बाद द प्राइस इज डिटरमाइंड बाय द इंटरनेशनल प्राइस ऑफ क्रूड, द प्रिवेलिंग इंश्योरेंस एंड फ्रेट रेट्स, रिफाइनिंग मार्जिन्स, डीलर कमीशन एंड द एक्सचेंज रेट. इसलिए इसमें सरकार का कोई कब्जे की बात नहीं है. ऑयल मार्केटिंग कंपनीज इन अ सिचुएशन ऑफ अ डीरेगुलेटेड process, they take the decisions
अब कभी ऐसा होता है कि कुछ पीरियड में उनकी जो रिकवरी है इससे वो बढ़ जाती है और कुछ समय होता है, जैसे मुझे लगता है आजकल है, वो अंडर रिकवरी हो जाती है। इसमें ये मार्केटिंग डिसीजन उनको लेने चाहिए। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్తో పాటుగా అనుబంధ పద్దుపై చర్చకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు రూల్ 205ను సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. బడ్జెట్ను పరిశీలించేందుకు సభ్యులకు సమయం కావాలని మంగళవారం చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యుడు మనీష్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో ప్రతిపక్ష సభ్యుడు ఎన్కే ప్రేమ్చంద్రన్ కూడా తన వ్యతిరేకతను తెలిపారు. అయితే స్పీకర్ సభలో తీర్మానాన్ని ఉంచేందుకు అనుమతించారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ అనుబంధ డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. Which provides that there shall be no discussion of the budget on the day it is presented to the House in its application to discussion of the budget for 22-23 and supplementary demands for grants for 21-22 of the Government of Union Territory of Jammu and Kashmir to enable the same day presentation of and discussion on the budget. దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల వయసున్న వారికి ఈ నెల 16వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2008, 2009, 2010లో పుట్టిన పిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈవెంట్స్ సంస్థ తయారు చేసిన కార్బోవాక్సిన్ టీకా వేస్తారు. కాగా 2022 మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు టీకా డోసులు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసులు వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో 81,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కూడా 15 లక్షల ఉద్యోగాల భర్తీ చేయనుందని వెల్లడించారు. ఆ మేరకు తెలంగాణలో 60 నుంచి 70,000 కేంద్ర కొలువులు వస్తాయని అన్నారు. నైపుణ్యాభివృద్ధి మెరుగుపరుచుకుంటే ఉపాధికి డోకా ఉండదని అన్నారు. ఒక 6 నెలల పాటు యువత పోటీ పరీక్షలపై దృష్టి కేంద్రీకరించాలని మంత్రి సూచించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడిన ఉద్యోగాలు రాలేదని, యువత నిరాశ చెందవద్దని అనేక ప్రైవేటు కంపెనీలను తీసుకొచ్చి వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచేలా టాస్క్ సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈరోజు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి దక్కుతుంది. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ పీర్జాదిగూడలో ఇప్పుడే నా సెంటర్ కూడా ఓపెన్ చేసినాను. అందులో అన్ని ఫెసిలిటీస్ కూడా చూసి వచ్చినాను. బ్రహ్మాండమైన ప్రొజెక్టరు, బ్రహ్మాండమైన స్క్రీన్లు, దానితో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ మొత్తం, దాంతోపాటు 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా ఇప్పటికే వెతికి పట్టుకున్నారు. దాంతోపాటు మళ్ళీ 3 నుంచి దాదాపు 4.5 నెలల పాటు ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్ ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి గౌరవనీయులు మల్లారెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ కూడా మల్లారెడ్డి గారే, మొత్తం మల్లారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కలిసి వారే పెడతా ఉన్నారు. మన ప్రభుత్వ తరపున ఉచిత కోచింగ్ సెంటర్ను పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి ఫస్ట్ సెంటర్ మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు 90,000 ఉద్యోగాలు ప్రకటించినాక యువతకందరికి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పెద్ద సెంటర్ పెట్టి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళని మంచి టీచర్లతోటి వాళ్ళని పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ చేస్తే ఆ ట్రైనింగ్ సెంటరే ఈ రోజు మన పెద్దలు గౌరవనీయులు మన యంగ్ డైనమిక్ స్మార్ట్ ఇండియాలోనే స్మార్ట్ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, సంవత్సరానికి 2000 సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 700గా ఉంటే వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్య 2850కి పెంచుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్ కర్నూల్, రామగుండం ఏరియాల్లో కొత్త మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. కాలేజీలు తీస్తే అధ్యక్ష, ఈ 6 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. 60 ఏళ్లలో 3 కాలేజీలు ఎక్కడ, 6 ఏళ్లలో 33కు ఆ సంఖ్యను పెంచడం ఎక్కడ, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దేశంలోనే ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు కాలేజీ సీట్ల సంఖ్య కూడా మనం ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మరి కాలేజీలు పెరగడంతో పాటు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 700 మెడికల్ కాలేజీ సీట్లు మాత్రమే ఉండేది అధ్యక్ష. కానీ ఈరోజు ఆ 700 సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరంలో 2850కి మనం పెంచుకోవడం జరుగుతూ ఉంది. అంటే 4 రెట్లు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెంచిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. 700ను 2850కి తీసుకుపోయినాం అధ్యక్ష. ఇప్పుడు మిగతా కాలేజీలు వస్తే ఇంకా బాగా పెరిగిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఇంకొక 8 కాలేజీలు చొప్పున రాబోయే 2 విద్యా సంవత్సరాల్లో తేవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. పట్టణాల్లో ఉండే బస్తీల్లో కూడా ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆలోచించిన ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ బస్తీ దవాఖానాలను మన హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించి దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఈ పద్ధతి చేయాలని చెప్పి దేశం మొత్తానికి సూచించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. ఇది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. బస్తీ దవాఖానాలు నిజంగానే మరి బస్తీ ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. బస్తీల్లో ఉండే సుస్థిని బస్తీ దవాఖానాలు దూరం చేయగలిగాయి. ఇంతకుముందు చీటికి మాటికి ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఈ బస్తీల ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనయ్యేవారు, చాలా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందువల్ల ఇవాళ హైదరాబాద్ లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అందులో మరి ఇప్పటికే దాదాపు 259 బస్తీ దవాఖానాలను మరి పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై రేపు స్పష్టత ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జేఈ మెయిన్స్ షెడ్యూల్లో మార్పుల కారణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. జేఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ రీషెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది. అయితే అవే తేదీల్లో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్పు చేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29 తేదీల్లో, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10,90,000 ఎకరాల్లో మాత్రమే పామ్ ఆయిల్ సాగుకు అవకాశం ఉందని కేంద్రం చెప్పగా, దానికంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లో విస్తృతమైన భూమిలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు 11 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు 28 నర్సరీలు ఏర్పాటు చేసి ఏడాదికి 2,25,00,000 పామ్ ఆయిల్ మొక్కలు పెంపడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో నిరంజన్ రెడ్డి తెలిపారు. చేయాలనుకుంటున్నాం కాబట్టి
ఫ్యూచర్ కల్టివేషన్, ఫ్యూచర్ అగ్రికల్చర్, ఫ్యూచర్ హార్టికల్చర్, ఫ్యూచర్ క్రాప్స్ రైతాంగం అంతా కూడా ఆయిల్ పామ్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. భారతదేశానికి అవసరమైనటువంటి వంట నూనెను అత్యధిక శాతం ఇవ్వగలిగేటువంటి పరిస్థితి రేపు తెలంగాణకు ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా అనువైనటువంటి చోట ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పి లేఖ రాసేటందుకోసం ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చొచ్చిన అధ్యక్ష. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు 1-2 సార్లు దాన్ని పర్సూ చేసి ఒక 150-200 ఎకరాల ప్రభుత్వ స్థలం సాగునీరు అందుబాటులో ఉండేటువంటిది అనువైనటువంటిది వాళ్ళకి ఇచ్చి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధనా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయించడం కోసం సర్వశక్తులోటి ప్రయత్నిస్తామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా సత్తుపల్లిలో వారు నేను ఇటీవల ఆ ప్రాంతం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా వారు కోరినారు. చాలా డిమాండ్ ఉంది. వాస్తవంగా మరొక ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలో రావాలని ఆయిల్ ఫెడ్ వాళ్లను ప్రతిపాదనలు పంపించమని చెప్పినాము. ఒకసారి ప్రతిపాదనలు వస్తే క్లియర్ చేస్తాం. రాబోయే రోజులలో సత్తుపల్లి ప్రాంతంలో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. సూత్రప్రాయంగా వారు కూడా అంగీకరించినారు. కాబట్టి ప్రతిపాదనలు రావడమే తడవు, వీలైనంత త్వరగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి తలసాని కాంట్రాక్టర్తో పోల్చారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్లపై మాట్లాడతారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ లోపల ఎమ్మెల్యేలు, సభ బయట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడడం ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏదో ఒకటి సబ్జెక్ట్ డివేట్ అయ్యి సార్ ఇప్పుడు శాసనసభ ఉందాగా జరగాలని మీరు అవకాశం, వాళ్ళ 6 మంది ఉన్నప్పటికీ ఇక్కడ 4 ఉన్నప్పటికీ మీరు అవకాశం ఇస్తారు అధ్యక్ష. బయటనేమో బ్లేమ్ చేస్తారు. పద్దుల మీద మాట్లాడమంటే ఆయన డివేట్ అయ్యుకుంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేసి, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఆయన మాట్లాడితే ఆయన కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్ట్ల గురించి తప్ప అసలు సబ్జెక్టు గురించి మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. మళ్ళా బయటికి వెళ్తే స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తలేరు, మా గొంతు నొక్కుతుండ్రు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేది కూడా మనం చూసినాం అధ్యక్ష. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చిండ్రు, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చిండ్రు, తర్వాత బట్టి గారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చిండ్రు, తర్వాత వారికి అవకాశం ఇచ్చి పద్దుల మీద మాట్లాడమంటే ఆయన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి నేను ఎట్లాగో కాంట్రాక్టర్ని కాబట్టి నేను కాంట్రాక్టే మాట్లాడతానంటే ఇక్కడ కాదు కదా అధ్యక్ష, బయట మాట్లాడుకోవచ్చు. తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. 12:30 తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. వినోబా భావే శిష్యులు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా చేపట్టిన భూదాన ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర సేవాగ్రామ్ వరకు సుమారు 600 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు వినోబా భావే, రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పిల్లలతో HIV గురించి స్వేచ్ఛగా మాట్లాడడం అనేది ఒక పరీక్ష కంటే తక్కువేం కాదు. కానీ వారిని అసురక్షిత రతి సంబంధాలు మరియు వ్యాధి సోకిన సూదుల నుంచి కాపాడుకోమని సలహా ఇవ్వక తప్పదు. తప్పక ఇవ్వండి. వారి పెంపకపు అసలైన పరీక్షలో పూర్తిగా పాస్ అవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షణ మరియు చికిత్స గుప్తం మరియు ఉచితం. HIV నుంచి రక్షణ లైఫ్లో అసలైన పరీక్ష. వెల్కమ్ బ్యాక్.
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ఆసరా పెన్షన్లు, ఎన్ఈబీఎస్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరంలో ఉన్న 16 మండలాల్లో 197,299 ఆసరా పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు. మరో 53,760 మందికి వృద్ధాప్య పెన్షన్లు, 97,105 మందికి వితంతు పెన్షన్లు, 9,112 మంది ఒంటరి మహిళలు, 27,890 మంది వికలాంగులు, 6,000 మంది చేనేత కార్మికులు, 512 మంది బీడీ కార్మికులు, 9,340 మంది హెచ్ఐవి రోగులు, 35 మంది పైలీరియా బాధితులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత చెప్పారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో అనేక రకాలైన పథకాలు మనం అందజేస్తున్నాము. ప్రభుత్వం తరపు నుంచి మనకి ఆసరా పెన్షన్స్, ఎన్ఎఫ్బిఎస్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేకమైన పథకాలు విజయవంతంగా ఇక్కడ కొనసాగుతున్నాయి. కొంత వాటిని డీటెయిల్స్కి తీసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో 16 మండలాల్లో 197,299 ఆసరా పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు. 42,47,03,792 కోట్ల రూపాయలు వారి ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్ 53,760 మందికి, వితంతువు పెన్షన్ 97,105 మందికి, ఒంటరి మహిళలు 9,112 మందికి, వికలాంగులు 27,890 మందికి, చేనేత కార్మికులు 6 మందికి, బీడీ కార్మికులు 51 మందికి, హెచ్ఐవి రోగులు 9,340 మందికి మరియు ఫైలేరియా 35 మందికి ప్రతి నెలా కూడా ప్రభుత్వం నుండి వీరు లబ్ధి పొందడం జరుగుతుంది. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 592 మంది లబ్ధి పొందారు. నగరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని జిల్లా రెవెన్యూ శాఖ అధికారి సూర్యలత దూరదర్శన్తో అన్నారు. అందులో భాగంగా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వారి ఖాతాలోకి నేరుగా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద కుటుంబంలోని యజమాని మరణించినట్లయితే వారిని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందజేస్తుంది. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలు కూడా విజయవంతంగా అమలవుతున్నాయి. శ్యామ్ సుందర్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ హరిత నిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకల్పంతో దేశంలోనే తొలిసారిగా హరిత నిధి ఏర్పాటైందని అన్నారు. హరిత నిధి ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుందని అన్నారు. హరిత నిధి విధి విధానాలు, విరాళాల జమపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రుల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావుతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. హరిత తెలంగాణ సాధనలో సమాజంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం విరాళాల రూపంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఏప్రిల్ నెల జీతాల నుంచి ఈ విరాళాల జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకోసం సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను వెంటనే స్పీకర్ ఎదుట హాజరుపరచాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు రిప్రజెంట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. రేపు ఉదయంలోపు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరవ్వాలని కోర్టు తెలిపింది. సభాపతిగా సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కలగజేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి జాతీయ ఆదర్శ గ్రామంగా ఖ్యాతి గడించింది. మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి, ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. గంగదేవిపల్లి అభివృద్ధి దేశంలోని అనేక గ్రామాలకు స్ఫూర్తిదాయకమైంది. ఈ సందర్భంగా గంగదేవిపల్లిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1994లో గంగదేవిపల్లి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మొదటిసారి జనరల్ మహిళకు సర్పంచ్ పదవి రిజర్వ్ కావడంతో గ్రామస్తులంతా ఏకమై కూసం లలితాదేవిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. ప్రజలంతా ఏకమై వేగవంతమైన గ్రామాభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఆ తరువాత సర్పంచ్గా ఎన్నికైన కూసం రాజమౌళి గ్రామం జాతీయ స్థాయి గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. దీంతో గంగదేవిపల్లి గ్రామం మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 10 అవార్డులను సొంతం చేసుకుంది. గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గ్రామ అభివృద్ధికి 10 కోట్ల నిధులను కేటాయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఈ గ్రామ స్ఫూర్తిని కొనియాడారు. మా ఊర్లో గంగదేపల్లి గ్రామంలో 1992లో మంచి 2 వాటర్ ట్యాంకులు నిర్మించుకున్నాము. వాటర్ కూడా 1 రూపీకే 20 లీటర్ల నీళ్లు మాకు వస్తాయి ఇంటింటికి. మళ్ళీ ఇంటింటికి మరుగుదొడ్లు కూడా చాలా అన్ని ఊర్ల కంటే ముందే మా గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నాము. మహిళల అభివృద్ధి చేయడం అని అంటే మా గ్రామ పంచాయతీ ఫస్ట్ స్టార్టింగ్లే మహిళలకు వచ్చింది. మహిళల రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మొత్తం 100% మహిళలమే గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అట్లా 5 సంవత్సరాల పరిపాలన మహిళలు చేయడం వల్ల ఈ గ్రామంలో అన్ని రంగాల కూడా అన్ని విషయాలలో కూడా ముందు పోవడం జరిగింది. సంపూర్ణ అక్షరాస్యత, మద్య నిషేధం, మరుగుదొడ్లు, కుటుంబ నియంత్రణ, పొదుపు తదితర 10 నుండి 15 అంశాలలో గ్రామం 100% అభివృద్ధిని సాధించింది. ఇప్పటి వరకు 90 దేశాల ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేశామని అన్నారు. గ్రామాభివృద్ధికి 27 కమిటీలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. గత 21 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నానని అన్నారు. ఇది 95లో గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. 95లో సర్పంచ్గా మొదటి సర్పంచ్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. గ్రామ ప్రజలందరినీ కూర్చుండబెట్టి 100% మహిళల్నే ఎన్నుకునేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి 5 సంవత్సరాలు మహిళల యొక్క పరిపాలన జరిగింది. మా గ్రామంలో 27 కమిటీలు వేసి ప్రతి కుటుంబం నుంచి ఒక స్త్రీ గాని పురుషుడు గాని కమిటీలో ఉండి ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయంలో భాగస్వాములు కావడం మూలంగా ఇక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా 100% సక్సెస్ కావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ రోజు నిర్వహించిన అతి చిన్న SSLV రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో రాకెట్కు భూస్థిర పరీక్ష నిర్వహించారు. భారత అంతరిక్ష వాణిజ్య రంగంలో ఇస్రో చౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి చేరవేస్తుంది. చిన్న ఉపగ్రహాలను చిన్న రాకెట్లతో ఉపయోగిస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఇస్రో SSLVకి రూపకల్పన చేసింది. 500 కిలోల బరువు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేలా దీన్ని తయారు చేశారు. PSLV రాకెట్ తయారీలో 10% ఖర్చుతో 3 ఘన ఇంధన మోటార్లతో SSLVని రూపొందించారు. ఉత్తరాఖండ్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ 100వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా అమ్మాయిలకు కూడా ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ శతవసంత వేడుకల్లో RIMC కమాండెంట్ కల్నల్ అజయ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ప్రవేశాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాము కూడా బాలికలను చేర్చుకోవాలని నిర్ణయించినట్లు కల్నల్ అజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో 5 విద్యార్థులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించగా 568 మంది అమ్మాయిలు హాజరయ్యారు. 1992లో ప్రయోగాత్మకంగా ఓ అమ్మాయిని చేర్చుకుని శిక్షణ ఇచ్చారు. ఫ్యాకల్టీ కుమార్తె అయిన స్వర్ణిమ తప్లియాల్ను ఆర్మీలో చేర్చుకున్నారు. స్వర్ణిమ ఇందులో విజయవంతంగా సేవలందించి మేజర్గా రిటైర్ అయినట్లు కమాండెంట్ కల్నల్ అజయ్ కుమార్ తెలిపారు. కోవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ సభ్యురాలు సునీత దుగ్గల్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో దేశీయంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కరోనా తర్వాత ఇప్పటివరకు 157,000 పైచిలకు వీసా, ఈ వీసాలు అందించినట్లు తెలిపారు. 2014లో పర్యాటక రంగంలో 52వ స్థానంలో ఉన్న భారత్ 2019 నాటికి 34వ స్థానానికి చేరిందని మంత్రి తెలిపారు. अलग अलग कार्यक्रम स्वदेशी दर्शन के द्वारा हो, प्रसाद स्कीम के द्वारा हो, सेंट्रल फाइनेंशियल फंड के द्वारा हो, अलग अलग हम कार्यक्रम करें. मैं भी कुछ कार्यक्रम में भागीदारी होती कुरुक्षेत्र में उधर वैसा ही अलग अलग एक्टिविटी उधर किया है. और दूसरा प्रश्न पूछा है जो कोरोना के संदर्भ में कितने वीजास दिया गया, कोरोना के बाद जो ई वीजास इश्यू किया है अध्यक्ष जी, हम भारत में जो 15 अगस्त से ये वीजा शुरू किया है कोरोना के बाद 2021 में. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.
ఆర్టికల్ 370 రద్దుతో లాభపడిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. పార్లమెంటులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి. 6 నెలల పాటు యువత పోటీ పరీక్షలపై దృష్టి పెడితే ఉద్యోగం ఖాయం. పీర్జాదిగూడ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి. రేపటి నుండి తెలంగాణలో ఒంటిపూట బడులు. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన. పరీక్షల షెడ్యూలుపై రేపు స్పష్టత ఇస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 16 నుండి 12 నుండి 14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ టీకా. 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మరి నీ హెచ్ఐవి స్టేటస్ ఏంటి? చెప్పండి. హెచ్ఐవి యొక్క